ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ చంద్రస్వరూపుడైన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున శనివారం సందర్భంగా వెగుజాము నుంచి కూడా తలనీలాలు ఇచ్చి గోదావరి స్నానం చేసి మరి భక్తులందరూ కూడా క్యూ లైన్స్ లో నుంచి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. సుప్రభాత సేవా కార్యక్రమాలతో మొదలై మరి విశిష్ట దర్శనం, లఘు దర్శనం, ధర్మ దర్శనం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవాళ ఫ్రీ దర్శనం సుమారుగా అర్ధ గంటలో ఫ్రీ దర్శనం అయిపోతుంది. ఒక 50 రూపాయలు ఒక 1 అవర్లోను, 200 1116 లాస్ట్ రోజును మాత్రం 2 అవర్స్ 2.5 అవర్స్ పడుతుంది. అలాగే వచ్చిన ప్రతి భక్తులకి కూడా మరి చంటి పిల్లలకైతే బిస్కెట్లు, పాలు ఇవ్వడం జరుగుతుంది. మరి మిగతా భక్తులందరికీ కూడా చల్లటి మంచినీళ్లు, అలాగే చల్లని మజ్జిగ కూడా చలివేంద్రంగా కూడా భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా సోమవారం నిత్యాన్నదాన పథకంలో భోజన వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా సంతృప్తిగా భోజనం చేసి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయని చెప్పి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా ఈ రోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి 50 లక్షలు భయపడి ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. బాలసముద్రమల వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం, ఏడేడు జన్మల పుణ్యఫలం. స్వామివారి యొక్క సన్నిధానంలో ఈ రోజు స్వామివారికి అర్చనానంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ హైశ్వర హోమ, ప్రధానంతరం ద్రవిడ వేలపారాయణ, స్వామివారికి నివేదనానంతరం బలిహారణానంతరం నీరాజన మంత్ర పుష్పాలతోటి పరిసమాప్తమయ్యి ఈ రోజు తదనంతరం స్వామివారి తొలిహారకుతోటి ప్రారంభమై స్వామివారి దర్శించడానికి వేలాది మంది భక్తులు తమ యొక్క కోరికలు వినిపించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.